గాథ ఇన్నయ్య, ఇంకోటి పాశం యాదగిరి గారు అనుకుంటా. ఒక్క నిమిషం. తప్పక ఇన్నయ్య ఇంకా పాశవంతుల వాళ్ళు వెళ్ళి నువ్వు ఇవ్వాల్సిందే అని విన్నారు కదా, పాశం అంకులు అంటే పాశం యాదగిరి గారు జర్నలిస్ట్ అనమాట. అంటే వీళ్ళందరూ నిజమైన జర్నలిస్టులే, నా సొంటి దొంగలంగలు కాదు, వాళ్ళంతా చాలా మంచోళ్ళు. మనం దొంగలం కాబట్టి మరి నిజాలు మాట్లాడుతున్నాం, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి దొంగ పక్కన చేరి ఒక సామాన్యమైన మహిళకు న్యాయం చేయకుండా దొంగ లెక్క దొంగ పక్కన చేరి దొంగకు సర్ది కడతా ఉన్నాం. సో ఇప్పుడు ఈయన వెనకంగా తిరిగే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యవహారం తెలుసు. ఆయన వెనకంగా తిరిగే కాళోజీ టీవీ శ్రీనివాస్ తెలుసు, తర్వాత తిన్మార్ మల్లన్నకు తెలుసు, తర్వాత పక్కా తెలంగాణ రాముకు తెలుసు, పిఎంఆర్టీ మైపాల్ తెలుసు, తెల్లారితే నేను ప్రశ్నిస్తున్నా అని చెప్తున్నా పృథ్వీరాజ్ యాదవ్కి తెలుసు. ఆయనకు తోడుగా ఎవరైతే తెలంగాణలో బీజేపీలో ఉన్న నాయకులు ఇలా ఆయన తిరుగుతారో, మన ఆయన కూతురు ఫంక్షన్ చేసి ఎవరైతే బీజేపీలో ఉన్న నాయకులు పోయారో, కాంగ్రెస్లో ఉన్న నాయకులు పోయారో, లేదంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరైనా పోతే వాళ్ళందరికీ వ్యవహారం తెలుసు. కానీ అందరికీ బాగా తెలుసా, అందరికీ రఘు ఛానల్లో వీడియోలు పడాలి, రఘు ఛానల్లో మా వీడియో రావాలి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి పోవాలి మేము. సో ఒక ఆడబిడ్డ అంటారుగా ఆత్మగౌరవం లేదంటే ఆత్మాభిమానం చచ్చిపోతే మాకేంది, మాకు రగే ముఖ్యం అన్నట్టుగా ఈ మేధావులు అని చెప్పే సన్నాసులు అందరూ మా రగ్గాని పక్కన చేరి ఎవరు కూడా ఈ మహిళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు.